హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే 7కి చూడండి, అయినా కానీ మంచిగానే ఉన్నది. మేము ఖమ్మం అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడ కొంచెం చిన్న పని ఉంటే షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాము. అదేంటి అనేది ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకా మా ఊరు నుంచి మధుర అంటే స్టేషన్ వచ్చేసి అక్కడే ఉందన్నమాట. ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా స్టేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా పనికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ అయితే ఇంకా మాకు అది సచివాలయం, అక్కడైతే కూర్చున్నారు. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే అన్నీ వస్తాయి. ఊరిని చూడాలన్నా కానీ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ కనుక వెళ్తే ఖచ్చితంగా అయితే అక్కడ ఎలా జరుగుతాయి అనేది కూడా చూపిస్తాను. పక్కనే పెట్రోల్ బంక్ అనమాట. ఇటు నుంచి హైవేకి హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట. ఇటు వచ్చేసి మధిర విజయవాడ అటు వెళ్ళాలనుకున్న రూట్స్. అంటే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూస్తే అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను. పంటలు వేసిన ఫస్ట్లో అయితే చేలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంకా కాయలు మొత్తం కోసేసరికి అయితే చేలు అయితే అస్సలు బాగా అంటే చూడడానికి మంచిగా అనిపించదు. ఎందుకంటే ఎవరైనా మనుషులైనా కానీ అంతే కదా ఫ్రెండ్స్, అన్నీ హెల్తీగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనము డల్ అయిపోతాం. అట్లా చెట్లు కూడా అనమాట. కాయతో ఆకులతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా అయితే అది కూడా ఉంటుంది. తర్వాత డల్ అయితే అయిపోతుంది. ఇంకా మేము మధుర రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాము. ఇంకా స్టేషన్ అయితే ఎప్పుడో కట్టారు, కానీ పాతది అయిపోయిందని చెప్పేసి న్యూ మోడల్ అయితే రీమోడలింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు 3 ప్లాట్ఫామ్స్ అయితే కడుతున్నారు. ఇంకా మంచిగా అయితే చేస్తారు. ఇప్పుడు ఏ ట్రైన్ అయినా సరే విజయవాడ హైదరాబాద్ వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క ట్రైన్ అయితే ఇక్కడ ఆగిపోతుంది అనమాట. మాకు అంత దగ్గరగా రైల్వే స్టేషన్ అయితే ఉండదు. చాలా చుట్టుపక్కల ఊర్లో అయితే స్టేషన్ అయితే దగ్గర ఉండదు, కానీ మాకు మాత్రం చాలా మంచిగా దగ్గరగా అయితే ఒక 7 కిలోమీటర్స్లోనైతే ఇంకా రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇంకా మా అక్క కూడా వస్తుందన్నమాట. అంటే మా పెద్దనాన్న కూతురు, అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము. ఖమ్మం అయితే వెళ్తూ ఉన్నాము. ఒకవేళ అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే కూడా ఖచ్చితంగా అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. మేము వెళ్ళవలసిన ట్రైన్ 7:30కి అనమాట. మేము హాఫ్ అన్ అవర్ ముందైతే వచ్చాము. ఇక్కడ నుంచి మా ప్రయాణం హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇంకా స్టేషన్ మొత్తం అయితే ఇలా ఉంది. మాకు కూడా అయితే వచ్చిందనమాట. ఇంకా స్టేషన్ అనేది ఎలా ఉందనేది చూపిస్తూ ఉన్నాను. తర్వాత మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే ట్రైన్ మొత్తం సీట్లు ఎదురే ఉంటాయని చెప్పేసి వస్తే తీరా ఇంకా వెనక భోగి ఉంటుంది కదా, రైల్వే వాళ్ళు తోలే భోగి వెనక మళ్ళీ కూర్చున్నాము. అస్సలు సీట్లు లేవు. మస్తు అయితే నవ్వుకున్నాము అసలు. ఫస్ట్ టైం అనమాట. అంటే అది పేషెంట్ల వరకు అనేది మాకు తెలియదు. పాపం పేషెంట్లు అయితే కూర్చోడానికి ఉంటుంది కదా, కనీసం మాకైతే మొత్తం దగ్గర నుంచోడానికి కూడా అయితే ప్లేస్ లేదు. ఇంకెట్లకట్లా నవ్వుకుంటూ అయితే వచ్చాము. తర్వాత మేము ఖమ్మం అయితే చేరుకున్నాము. నేను ఎప్పుడూ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. అంటే నార్మల్ లిఫ్ట్ అయితే ఎక్కాను, కానీ ఈ లిఫ్ట్ అయితే ఎక్కలేదు. ఎట్లా ఎక్కాలా అని భయం వేసింది. బై గాడ్ గ్రేస్ ఎట్లా లిఫ్ట్ అయితే అయిపోయిందనమాట. నాకు భయం లేకుండా ఇంకా మంచిగా అయితే ఎక్కాను. ఇంకా అక్కడ నేను చెప్తున్నాను అనమాట, లిఫ్ట్ లాంటిది కానీ లిఫ్ట్ కాదని చెప్పేసి ఇంకా కామెడీ అయితే చేస్తున్నాను. ఇంకా నా కోరిక తీరింది ఒక సగం. ఎందుకంటే నాకు ఎందుకన్నా భయం కాలెక్కడ పోతుందో అని చెప్పేసి. నాలాగే ఎవరైనా భయపడి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినా ఏమైనా చేస్తారేమో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి మేము వెళ్ళాలనుకున్నది బై వాక్తో అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము 8 కల్లా, అది హాఫ్ అన్ అవర్ అనమాట మా జర్నీ వచ్చేసి. ఇంకా ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళాము. ఆటోలో ఎందుకు, నడుచుకుంటూ వెళ్దాం, మొత్తం చూసినట్లయితే అనిపిస్తుంది అనేది చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు ఖమ్మం అని అయితే చెప్తూ ఉన్నాను. ఖమ్మం మాది కాదులే కానీ చెప్తూ ఉన్నాను. చాలా ఫన్నీగా అయితే సరదాగా అయితే మేమందరం అయితే కలిసి అయితే వెళ్ళాము. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి. అంటే తక్కువ రేట్లో ఉంటాయి. ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా అయితే వస్తూ ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే అప్పుడే స్టార్ట్ చేశారనమాట పెట్టడము. ఆఫ్టర్నూన్కి రిటర్న్ వచ్చే టైంకి అసలు ఫుల్ బిజీ అయితే అయిపోయింది. అసలు ఎంత ఫ్రూట్స్ ఎన్ని అయితే. ఖమ్మం పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉన్నట్లయితే ఖమ్మంలో ఉండే వాళ్ళందరికైతే తెలుస్తుంది. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళైతే ఎప్పుడైనా ఖమ్మం వస్తే ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. అప్పటికప్పుడే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము ఎట్లా రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా మధ్యలో మాట్లాడుకుంటూ, అప్పుడే కదా స్టార్టింగ్ అయింది, షాప్స్ అయితే ఇంకా 8కి ఎవరు ఓపెన్ చేయరు, అంత రష్గా ఏముండదు కదా అని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంది కదా పీస్ఫుల్గా. ఇంకా ఎవరైనా
ఇట్లా హాస్పిటల్స్ కానీ ఇటు సైడ్లో ఎక్కువగా అయితే ఉంటూ ఉంటాయి. మేము మధ్య మధ్యలో కొంచెము పని ఫోన్స్ రావడం వల్ల ఆగిపోతూ ఉన్నామన్నమాట. ఇంకా ఖమ్మం వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇంకా మేము వెళ్ళాలి అనుకున్న దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ అనమాట. మేము వచ్చింది వేరే వాళ్ళకైతే చూపించుకోవడానికి అయితే వచ్చాము. మేము కూడా పని ఉంది కదా అని వాళ్ళని పలకరించినట్లయితే ఉంటుందని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఏంటంటే డాక్టర్ గారు మచ్చలు ఉంటాయి కదా, మంగు మచ్చలు, అలాంటి వాళ్ళకైతే చూస్తారంట. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తారని అయితే చెప్పారు. చాలా మంచిగా తగ్గుతుందంట. మన వీడియో ద్వారా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖమ్మం హాస్పిటల్కి అయితే వెళ్ళండి. నడుచుకుంటూనే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. తర్వాత చూడండి ఫ్రూట్స్ అయితే ఎన్ని పెట్టారు. పిల్లల బట్టల కాడ నుంచి ఫ్రూట్స్ ఇవి లేదంటానికి లేదు. గ్రేప్స్ అయితే, సపోటాలు అయితే చాలా మంచిగా అయితే అనిపించాయి. కానీ మార్నింగ్ కొనుక్కొని ఇంకా లగేజ్తో ఇక్కడ నుంచి ఎక్కడికి నడవలేం కదా అని చెప్పేసి రిటర్న్ వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వాయిస్ ఇద్దామంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి అనుకున్నాను. తీరా వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడే బస్ స్టాండ్ కూడా దగ్గరే అనమాట. ఇంకా మేము డిమార్ట్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట ఖమ్మం డిమార్ట్లోకి అయితే వెళ్ళడము. ఇంకా ఇక్కడ మేము కొంచెం సేపు డాక్టర్ గారు రావడానికి టైం ఉందని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. అసలు ఆ రోజైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. టిఫిన్ ఓకే ఓకే అన్నట్లుగా అయితే ఉంది. అంత టేస్ట్ అయితే అనిపించలేదు. దోశ అయితే తిన్నాము. ఇంకా నాకు ఇది ఎలా అనిపించిందంటే, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు గండి మైసమ్మ ఏరియా అయితే గుర్తొచ్చింది. మేము హైదరాబాద్లో ఉన్నాం కదా, అట్లా అనిపించింది నాకు. ఇంకా తర్వాత డిమార్ట్కి అయితే వచ్చాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు డిమార్ట్ అయితే వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అనమాట. మాకు మదర్లో అయితే డిమార్ట్ అయితే కడుతున్నారు. వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మంచిగా వ్లాగ్ అయితే చేస్తూ ఉంటాను. అంటే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదన్నమాట. డిమార్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటని సెకండ్ టైం అప్పుడు ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్ళాము. అంటే ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో, ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది నాకు అంతగానంగా అయితే తెలియదు. ఎందుకంటే పల్లెటూరులో మాకు ఇవన్నీ అలాంటివి ఏం తెలియదు కదా. ఇంకా ఇట్లా వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నాము. ఇక్కడైతే ఏం కొనలేదు ఫ్రెండ్స్. తక్కువ ఒక 6 ఐటమ్స్ అయితే కొన్నాను. అది ఇంపార్టెంట్ అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడ మోసుకొని వెళ్ళడం, ఆల్రెడీ మొన్న సరుకులే తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా అలాంటివి చూడలేదు. పాపకి బిస్కెట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా డిమార్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఇంకే ఓహో ఇలా ఉంటుందా అన్నది ఆలోచనలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా మెయిన్ వచ్చేసి డ్రెస్సులు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము. కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అది మనకి పిల్లలకి జుబ్బాలు ఒక దగ్గర ఉంటే ఇంకా నాకు ఎందుకనో కొనాలి అనిపించలేదు. ఒకవేళ స్టాక్ లేదో ఏమో కానీ నాకు అంత మంచిగా అయితే ఇంకా అనిపించలేదు. సర్లే అని చెప్పేసి కొన్ని బట్టలు అయితే అలాంటివి బయట తీసుకుందాం అని చెప్పేసి అయితే మామూలుగా ఇంకా చూసినట్లు ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. కాకపోతే ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాను. పాపకి ఇంకా చర్చికి వెళ్ళిన టైంలో ఇప్పుడు ఎట్లా సమ్మర్ కదా, ఫ్యాన్ బాగుంటుంది అని చెప్పేసి ఒక మినీ ఫ్యాన్ తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. అది ఏంటి అనేది నేను ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంక ఇట్లా ప్రతిదీ ఇలా ఉంటుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. కొన్ని సామాన్లు అయితే కొనుక్కున్నాము. ఎక్కువ ఏం కాకుండా కొన్ని సామాన్లు అయితే తీసుకొని ఇంకా మేము బట్టలకు అయితే వెళ్ళాము. అయితే నేను అనుకునేదాన్ని డిమార్ట్కి వెళ్తే లోపలికి ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలేమో, కొంటేనే బయటకు రానిస్తారేమో అని అనుకున్నాను. కాకపోతే చాలామంది ఒక్కొక్క వస్తువులు తీసుకొని వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నాలాంటి వాళ్ళే ఉంటారేమో అనుకున్నాను. నాలాగే కాదు, చాలామంది కూడా ఉన్నారు. ఇంకా అక్కడ నేను ఫైల్ చూశాను. ఆధార్ కార్డులు అవి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆలోచించి ఆగిపోయాను. ఎందుకంటే ఆ మందం పాపకి ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాను. కానీ చాలా బాగున్నాయి. బట్టల విషయం నాకు అంత నచ్చలేదు. కానీ ఇట్లా పిల్లోస్ కానీ, ఫ్రిడ్జ్ కవర్లు కానీ, టవల్స్ కానీ, ఇంకా ఎనీథింగ్ అసలు తెలియదు ఇవి లేవు అనడానికైతే లేవన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి డిమార్ట్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ నేనే అనమాట. ఎందుకంటే అసలు ఏం తెలియకుండా
మబ్బుగా అనిపించింది. నాకు అనిపించింది స్కార్ఫ్ కట్టుకున్న పోయేది అన్నట్లుగా ఉంది. ఎందుకంటే నాకేం తెలియట్లే, ఏం కొనాలన్నా కూడా థాట్ రావట్లేదు. ఎందుకంటే ఇది ఆగం చేసే కంటే దేనికన్నా ఉపయోగపడుతుందిగా అని చెప్పేసి అనుకున్నాను. కానీ నా యూట్యూబ్ ఛానల్కి గిన్నెలు లేవు కదా అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలు తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అనవసరమైన డబ్బులు ఇప్పుడు వేస్ట్ చేసుకునే కంటే ముందు ఖర్చులు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా కొనలేదన్నమాట. కాకపోతే చూసాను ఇలా ఉంటాయి అనేది, ఎవరైనా మన వీడియో ద్వారా చూస్తున్నట్లయితే ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఉప్పు కారాలు పోసుకోవడానికి కూడా జార్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మన ఫ్యామిలీకి అది సరిపోదు. ఒక 2 ఫ్యామిలీస్కి, వైఫ్ అండ్ హస్బెండ్స్కి అయితే అట్లా యూజ్ అవుతూ ఉంటాయి. కప్పులు కూడా చూడండి చాలా బాగున్నాయి. కాకపోతే అఫీషియల్గా ఉండడానికి బాగుంటాయి, కానీ ఇంకా మనం పల్లెటూరు వాళ్ళం గబగబా రుద్దుకుంటూ ఉంటే అవి పగిలిపోతూ ఉంటాయి అని చెప్పేసి అది తీసుకోలే. ప్రతిదానికి ఎందుకు వెళ్ళామని అయితే అనుకుంటారేమో, కానీ ఇట్లా నాలాగే ఎవరైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అవసరమైనదే తీసుకొని ఇంకా వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా అక్కడ చూడండి బాబు అయితే ఏడుస్తున్నారు. వాళ్ళ మమ్మీని ఏదో అడిగితే కొనియలేదని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా మా పాపనైతే నేను తీసుకోకుండా వెళ్ళాను అనమాట. ఎందుకంటే అసలు ఎండలు మాత్రం బాగా మండిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకని పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళకుండా ఉంటే మంచిదైతే నాకు అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెం సేపు ఇంకా బట్టలకి అయితే చూద్దామని చెప్పేసి పై వరకు అయితే వెళ్ళి ఇంకా పిల్లలకు సంబంధించిన టాయ్స్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చామన్నమాట. ఇది నా డీమార్ట్ షాపింగ్ అనేది ఏం చేసాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. అలాగే ఎవరైనా డీమార్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నన్ను తిట్టుకోకుండా ప్లీజ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.